అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. అందరికీ ముందుగా యువజన దినోత్సవ శుభాకాంక్షలు. అంతే నేషన్స్ యూత్ డే. ఈరోజు ఒక మహానుభావుడు పుట్టిన తేదీ. అతను ఎవరో తెలిస్తే కింద కామెంట్లో తెలపండి. తెలిపారు కదా, కామెంట్ చేశారు కదా. ఎస్, ఈరోజు వివేకానంద స్వామి బర్త్డే. స్వామి వివేకానంద గారి బర్త్డే, పుట్టినరోజు. 1863వ సంవత్సరంలో జనవరి 12వ తేదీ ఆయన జన్మించారు. ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? 1863 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాము అంటే మన దేశం కోసం, మన ధర్మం కోసం ఆయన ఎంత పోరాడాడు. చికాగో మహాసభలలో ఎన్నో ఎన్నో మతాలు ఎన్నో ఉంటే కానీ అందరికీ గుర్తుండిపోయేలాగా ఉపన్యాసం ఇచ్చింది వివేకానంద గారు. వివేకానంద గారు నాకు ఒక గురువు లాంటి వారు. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడైతే నాకు వివేకానంద స్వామి జీవిత చరిత్ర బుక్ ఇచ్చారో అప్పటి నుంచి నాకు వివేకానంద స్వామితో పరిచయం ఉంది. ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ వివేకానంద. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, వివేకానంద యొక్క స్టూడెంట్ని నేను. ఎందుకంటే ఆయన భావజాలాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళకి జీవితంలో తిరిగే ఉండదు. ఆయన చెప్పిన కొటేషన్స్ కానీ, ఆయన చెప్పిన ప్రతి ఒక్క థింగ్ మనము మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఎటువంటి అవంతలు ఎటువంటి ఆటంకాలు ఉండవు. దేన్నైనా మనము ఢీ కొట్టుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాము. అంత ధైర్యం మనకు వస్తుంది. ఎలాగైతే మనకు హనుమాన్ చాలీసా విన్నప్పుడు హనుమంతు గురించి భయం వేసినప్పుడు హనుమంతుని తెలుసుకుంటామో, అలాగే వివేకానంద మాటలు మనం ఎప్పుడైతే మన ఏదైతే మనము నిస్సహాయ స్థితిలో ఉంటామో, మనం ఏదైతే ఈ పని చేయలేమో, నా వల్ల కాదన్నప్పుడు వివేకానంద మాటలు వింటే మనం ఎలాంటి ఉత్సాహం మనలో కలుగుతుందో అటువంటి వ్యక్తి యొక్క స్టూడెంట్ నేను. ఆయన మాటలు కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన చిన్నప్పుడు చేసిన ఆటలు కానీ ప్రతి ఒక్కటి నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. నేను ఒకవేళ నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అదే సిచ్యువేషన్లో ఒక వివేకానంద ఉంటే ఎలా ఆలోచించగలిగాడు, అలాంటి మైండ్ సెట్. అంటే ఒక వివేకానంద స్వామికి ఒక ప్రాబ్లమ్ని ఎలా ఆలోచించగలుగుతాడు, అలాంటి మెంటాలిటీ నేను బిల్డ్ చేసుకుంటున్నాను. అటువంటి ఇంపాక్ట్ నా జీవితంలో మార్చిన వ్యక్తి వివేకానంద స్వామి. ప్రతి సంవత్సరం వివేకానంద కానీ బర్త్డే వస్తే కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ రోజు నేను సంథింగ్ ఏదో ఒక నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి ఏదో ఒక థింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు నువ్వు ఈ వీడియో చూడాలంటే కన్నా ఒక్కసారి నేను ప్రశ్నించుకొని, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం చేసుకో. ఒకటి, ఫస్ట్ నా మొదటి ప్రశ్న, ప్రతిరోజు నువ్వు ఒకవేళ మీ అమ్మా నాన్నల దగ్గర ఉంటే, మీ తల్లిదండ్రులు ఉంటే ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నావా? నా మొదటి ప్రశ్న, పాదాభివందనం చేస్తున్నావా? చేయలేదు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. నువ్వు ఎక్కడికి బయటికి వెళ్తున్నా కానీ ఉదయాన్నే లేవగానే నీకు ఇంటి దగ్గర అమ్మా నాన్నలు ఉంటే వాళ్ళకి పాదాలకి దండం పెట్టు. ఈ అలవాటు నేర్పించి, ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మషన్ చుట్టుగా ఈ వీడియో చూపించండి, వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మనం ఎన్నో తెలియకో తెలుసో కొన్ని తప్పులు చేస్తుంటాం. వానన్నిటిని నుంచి కాపాడాలంటే కన్నా దేవత కన్నా ముందు మన తల్లిదండ్రులే మనకు కళ్ళ ముందు తిరుగుతున్న దేవతలు. వాళ్ళకి పాదాభివందనం ఖచ్చితంగా చేయాలి. సెకండ్ థింగ్, భగవద్గీత, రామాయణం, మహాభాగవతం మీకు తెలుసా? తెలుసా అంటే బుక్కుల పేర్లు కాదు నాన్న, వాటిలో ఉన్న సారాంశం నీకు తెలుసా? అవి మన లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి? వాటి గురించి తెలియకపోతే నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది ఒక తల్లిదండ్రులు, ఈ భరతమాత గడ్డపైన పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత. నేర్పించాలి, తెలియజేయాలి, నేర్చుకునేలా చేయాలి. అది మన బాధ్యత. సెకండ్ క్వశ్చన్, భగవద్గీత, మహాభారతం, రామాయణం ఈ మూడు నువ్వు కనీసం రోజుకు ఒక 10 నిమిషాలనే కేటాయించు. ఈ మూడిటిపైన కనీసం ఒక 10 నిమిషాలు కేటాయించు. తల్లిదండ్రులకు చెప్తున్నా, ఎవరైతే చిన్నపిల్లనాలుగో వాళ్ళకి హనుమాన్ చాలీసా కానీ, భగవద్గీత 12వ అధ్యాయం కానీ ఇలా ప్రతి ఒక్కటి నేర్పించండి. ఇక్కడ మనకు 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మన భారతదేశ చరిత్ర గురించి, మన ఇతిహాసాల గురించి, మన సంప్రదాయాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. రెండోది, ఆ యొక్క సంస్కృత శ్లోకాలు మనం పలకడం వల్ల మన వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే మనకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ మ్యాచ్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. అది మాటలు చెప్పలేను. నేను చిన్నప్పటి నుంచి నాకు భగవద్గీత, నేను ఎప్పుడైతే 3rd 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి మా నాన్న నాకు భగవద్గీత పెదబాల శిక్షలో ఉండేది, పెదబాల శిక్ష చదివాను. అట్ ది సేమ్ టైం ఈ భగవద్గీత ఏదైతే ఉందో మా అక్కకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ రావడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత మీద ఆసక్తి ఉండడం వల్ల, చిన్నప్పటి నుంచి పారాయణం చేయడం వల్ల నాకు వాక్చాతుర్యం అంటే గట్టిగా గంభీరంగా మాట్లాడగలను, ఉపన్యాసాలు ఇవ్వగలను కలుగుతున్నా. దానికి ముఖ్య కారణం భగవద్గీత చదవడం వల్ల, ఈ యొక్క మంత్రాలు నేను వల్లించడం వలన. 2 అయిపోయాయి కదా. మూడవది, నీకు నువ్వు టైం కేటాయిస్తున్నావా?
నీకు నువ్వు టైం కేటాయిస్తున్నావా లేదా? ఒక్కసారి చెప్తున్నాను బ్రదర్, నాకు లైఫ్లో స్ట్రెస్ ఉంది, నా లైఫ్లో చాలా బాధలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా పోవాలంటే కేవలం ఒక 15 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు నీకు నువ్వు నేల ఉంటుంది కదా, గడ్డి ఉంటుంది కదా, పార్క్లో టౌన్లలో ఉంటే రోడ్డు పక్కన షూట్ చేస్తాం. సో సౌండ్స్ వస్తే నో ప్రాబ్లం, వినపడుతుంది కదా మాట, వినపడితే విను. ఓకే, ఎవరైతే పార్కులో కానీ పల్లెలో ఉండగలి చెప్పులు తీసేసి మన పాదము భూమిపైన ఆడేటట్టు నడచండి. 15 నుంచి 30 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం రోజు చేయండి. మీ స్ట్రెస్ హెల్త్ మీకు మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వీటి వల్ల పోతుంది. మీకు మీరు టైం కేటాయించి మీతో మీరు మాట్లాడుకోండి. మీతో మీరు మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. మీతో మీరు మనతో మనం మాట్లాడలేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి ఈరోజు. సో సమస్యలు వాడడానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేను బెస్ట్ సజెషన్ ఏదన్నా ఉందంటే కనుక ఖచ్చితంగా మీరు పాదరక్షలు తీసేసి నేలపైన నడవండి. నిలిస్తే స్ట్రెస్ రిలీఫ్ బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఈ 3 ప్రశ్నలే నేను ఈ వీడియో అడగదలుచుకున్నాను. సో ఈ 3 ప్రశ్నలకి సమాధానం ఎత్తుక్కోండి, నేర్చుకోండి, పాటించండి. ఇంకొకటి, చాలామంది నేను నేర్చుకోవాలి, నాకు నేర్పించే సోర్స్ లేదు, నన్ను నేను మార్చుకోవాలి, నేను మంచిగా ఒక ధర్మమే ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఆర్ఎస్ఎస్లో ప్రాథమిక శిక్షా వర్గాన్ని 7 రోజులు ఒక ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో నువ్వు నీ శరీర దౌర్ఢ్యం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మానసికంగా ఎలా ఉండాలి దాని స్ట్రెంగ్త్, అలాగే మన భారతదేశ చరిత్ర గురించి అక్కడ క్లాసెస్ బౌద్ధిక ఉంటుంది. అలాగే మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, దినచర్య ఎలా ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేయాలి, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఎలా లేవాలి అనేది ప్రతి ఒక్కటి అక్కడ మనకు ఆ యొక్క 7 రోజులు ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రాంలో ప్రాథమిక శిక్షా వర్గంలో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవరి తెలుగుతాం. నేను 7 రోజులు ఎప్పుడైతే ప్రాథమిక శిక్షా వర్గంలో వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు 2 విషయాలు జరిగాయి. ఒకటి, వెళ్ళకముందు ఇలానే దేశం గురించి చెయ్యాలి, ఏదో మాట్లాడాలి, ఏదో దేని గురించి పోరాడాలనుకున్నాం. బట్ ప్రాథమిక శిక్ష ఉడికిన తర్వాత నాకు ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది. ఏం మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన దేశాన్ని బాగుపరచుకోవాలని ప్రతి ఒక్క విషయం నాకు ఆ చిన్న వయసులోనే నాకు ప్రాథమిక శిక్షా వర్గంలో నేర్పించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కండక్ట్ చేసే ప్రాథమిక శిక్షా వర్గంలో ప్రతి ఒక్క ఇంటి బిడ్డ వెళ్ళితేనే మన భారతదేశం గురించి, మన చరిత్ర గురించి, అతనికి ఫిజికల్ స్ట్రెంత్ అంటే ఏంటి, వేరే వ్యక్తులతో మనం ఎలా స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, కొత్త వ్యక్తులతో మనం ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతి ఒక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఏదైతే ఉందో అది నీకు ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షా వర్గంలో పిల్లలకు నేర్పిస్తారు. ఇది వెళ్ళితేనే మీకు తెలుస్తుంది, మీ బిడ్డ యొక్క శక్తి మీకు తెలుస్తుంది. ప్రాథమిక శిక్షా వర్గంకు ప్రతి ఒక్కరు వెళ్ళాలని నేను కోరుచున్నాను. అది ఎలా వెళ్ళాలంటే కన్నా ఆర్ఎస్ఎస్ మీ మొబైల్ ఉంది కదా, మీ చేతిలోనే ఆయుధం ఉంది, లేకపోతే మీ ఊర్లోనే ఖచ్చితంగా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉంటారు, మీ మండలంలో తెలిసిన వ్యక్తులు అడిగితే కన్నా ఎవరో ఒకటి చెప్తారు, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళొచ్చు అనమాట. నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేది మీరు ప్రాథమిక శిక్షా వర్గకు వెళ్ళాలి. శరీర దృఢత్వాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఉక్కులాగా ఉంటుందో మనం ఏదైనా చేయగలుగుతాము. చలిలోనైనా అగ్గిలోనైనా మనం ఏదైనా చేయాలంటే కన్నా, సాహసోపేతంగా చేయాలంటే కన్నా దీన్ని మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఇప్పుడు వివేకానంద ఎప్పుడు చెప్తుంటాడు, ఉక్కు నరాలు కలిగిన వ్యక్తులు నాకు కావాలి అనేసి. అలాంటి వ్యక్తుల్లో నన్ను నేను తయారు చేసుకుంటున్నాను. ఆ 100 మంది కావాలన్నారు కదా, ఆ 100 మందిలో ఒక్క వ్యక్తిగా నన్ను తయారు చేసుకుంటున్నాను. నిన్ను నువ్వు తయారు చేసుకుంటావా? ప్రశ్నించుకో సోదరా, ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు? ఒక అమ్మాయి కోసం వెళ్తున్నావా? ఒక మూవీ కోసం చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏం చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం మనకి ఏంటి కావాల్సింది? మన ధర్మం వైపు, మన దేశం కోసం మనం పోరాడాల్సింది ఒక్కటే, మన ధర్మం కోసం మనం పోరాడాలి. ఫ్యాన్స్ అని కొట్టుకొని వస్తున్నారు. ఎంతో డబ్బులు వృధా చేస్తున్నారు. కొన్ని 1000 కోట్లు, 500 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు డబ్బులు సంపాదించి ఆ సినిమా అని చెప్తున్నావే, దాంట్లో ₹1 చిల్లి కూడా నీకోసం వచ్చిందా? దానికోసం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అయ్యా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నీకేం ఏమొస్తుంది? ఏం రాలేదు కదా. ₹1 నీకన్నా వచ్చిందా? 1000 కోట్లలో, 2000 కోట్లలో ₹1 నీకన్నా ఇచ్చారా? లేదు కదా. వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి పాలాభిషేకం చేస్తూ వాళ్ళకి అన్నీ చేస్తున్నావే. మీ అమ్మ నాన్నలకి ఏ రోజైనా ఏదైనా అంతగా అభిమానించావా? లేదు కదా. ఇప్పటికైనా మారు సోదరా. ఇలా కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవేదన మన కళ్ళ ముందే అలాంటి జరుగుతుంటే ఆవేదన.
సో చెప్పేది ఏంటంటే కన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంతగా చేయాలనిపిస్తే అదే డబ్బులు పెట్టే బదులు ఎవరైతే మనకు మార్నింగ్ పూట మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి క్లీనింగ్ చేస్తా మన ఆరోగ్యాన్ని బాగా చూసుకొని ఉండేలా చేసుకుంటారు చూడు, వాళ్ళకి అదే డబ్బులు. వాళ్ళయ్యా మన కోసం మన మన ఆరోగ్యం కోసం పోరాడేవాళ్ళు. వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది. అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి. ఫ్యానిజం, రియల్ ఫ్యాన్ నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎందుకు ఫాలో అవుతున్నావు? సినిమాలో అది యాక్టింగ్ చేశారు, రియల్గానా కాదు కదా. అతని ఓకే అభిమానించాలి, వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నారో అది దానికి అభిమానించాలి. అంతేకాని సినిమాలో 10 మంది నరికేశారు, 100 మంది నరికేశారు, అవసరం లేదు. రియల్గా ఎంతమందికి సాయం చేస్తున్నారు దాన్ని నువ్వు సపోర్ట్ చేయి, దానికి అభిమానించు. అంతేగాని వాళ్ళు చేసిన డ్యూటీకి మాత్రం నువ్వు చేయొద్దు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే అట్ లాస్ట్ ఏంటంటే, ఈ విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నిన్ను తెలుసుకో. ఒకటే, నిన్ను తెలుసుకోవడం మొదలుపెడితే, నిన్ను నువ్వు అన్వేషిస్తే నీకు తెలుస్తుంది నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేసి. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, ఎవరైతే మీరు తల్లిదండ్రులతో ఉన్నారో చిన్నపిల్లల్ని, వాళ్ళకి ప్రకృతితో మింగిలయ్యేలా చూడండి. పార్కులకు తీసుకువెళ్ళండి. మంత్కి ఒక్కసారైనా ఏదైనా ఒక మంచి తీర్థయాత్రకు కానీ, లేకపోతే ఒక మంచి అటవీ క్షేత్రానికి కానీ, సో అంటే ప్రకృతితో మమేకం అయ్యేలా ఏదైనా ప్లాన్ చేయండి. ఎందుకంటే ప్రకృతితో మమేకం అయిపోతే స్ట్రెస్ లెవెల్స్ అని, వాళ్ళకి యాంగ్జైటీ అనేసి ఇలా డిఫరెంట్ మనం ఎప్పుడైతే ఇంకొకటి మాట్లాడితేనే మనకు యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మాట్లాడాలి. సో ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడాను. ఇంతవరకు వీడియో చూసారంటే కనుక ఖచ్చితంగా నా కంటెంట్ నేను చెప్పే మాటలు మీకు నచ్చి ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్కి, లైక్ బటన్ క్లిక్ చేయి. ఇలాంటి విషయాలు మీ ఫ్రెండ్కి ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షా వర్కులు ఎవరైనా చేరాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైనా చేరితే ఆ వ్యక్తి చేరితే బాగుంటుందని ఎవరైతే మీకు అనిపిస్తుందో ఆ వ్యక్తికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. సో నేను ఒకటే చెప్తాను, నిన్ను నువ్వు అన్వేషించుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. ఆటోమేటిక్గా అన్నీ నీకు అర్థమవుతాయి. నీ దేశం కోసం, ధర్మం కోసం పోరాడాలంటే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు మంచిగా ఒక వెపన్ లాగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. అప్పుడే నువ్వు ఏ శక్తి వచ్చినా ఏమొచ్చినా ఎవరేం చేయలేరు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకో, దేశానికి ఒక వెపన్ లాగా తయారవు. దేశం మీదకి ఎవరైనా వస్తే ఆ వెపన్తోనే వాళ్ళని ఖతం చేయి. అంతే సోదరా. ఈ వీడియోలో ఏంటే అందరికీ మళ్ళీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. నేషన్స్ యూత్ డే. జై స్వామి వివేకానంద. అతని స్టూడెంట్స్ లాగా మారుదాం. అతను ఏదైతే దేశాలు చేస్తారో అంతలో కొంతైనా మనం మన దేశానికి మన వంతు సాయంగా మనం చేద్దాం. సో దిస్ డబుల్ గైన్ సైనింగ్ ఆఫ్. జై హింద్ సోదరా.